మిస్ ఎర్త్, మిస్ యూనివర్స్ లాంటి పోటీల్లో అడిగే ప్రశ్నలకు చాలా ధీటుగా సమాధానాలు చెప్తుంటారు. టైటిల్ గెలుచుకున్నాక కాంట్రాక్ట్ ప్రకారం నడుచుకుంటూ ఉంటారు తప్ప ప్రజల కోసం అంటూ విడిగా చేసే వాళ్ళు కనిపించరు. కానీ ఇక్కడ సీన్ వేరే. జనం లేకపోతే ఈ అందాల రాణి అనే కిరీటం ఎందుకు, జనానికి మేలు చేయకపోతే ఈ బతికెందుకు అంటుందామె. అందాల సుందరిగా కిరీటం కంటే తన ప్రజలకు మేలు చేయడమే ముఖ్యమంటోంది. ఆమె పేరు జాయ్ బర్కోమా. మిస్ ఫిలిప్పీన్స్ ఎర్త్ టైటిల్ గత నెలలోనే గెలుచుకుంది. తొందరలో మిస్ ఎర్త్ అంతర్జాతీయ పోటీలకు అటెండ్ కాబోతుంది. ఈలోగా తన దేశంలో జరుగుతున్న అవకతవకల్ని గుర్తించింది. వాటి గురించి గొంతెత్తడం మొదలుపెట్టింది. ఫిలిప్పీన్స్ అంటేనే వరదలకు పెట్టింది పేరు. అక్కడ జరిగిన ఫ్లడ్ కంట్రోల్ కరప్షన్ స్కాండల్ గురించి జనం మధ్యకు తీసుకెళ్తుంది. దీనికోసం తన అందాల సుందరి కిరీటం వదులుకోవడానికైనా రెడీ అంటోంది. దీంతో ఇప్పుడు ఆమెకు బ్యూటీ క్వీన్ గా కంటే ఎక్కువ ఫ్యాన్స్ తయారయ్యారు. మై క్వీన్ అని ఫ్యాన్స్ పిలుచుకుంటున్నారు. మరికొందరు ఇంటర్నేషనల్ టైటిల్ వచ్చే వరకైనా కామ్ గా ఉంటే బెటర్ కదా అని సలహా ఇస్తున్నారు. కానీ తనకు ఈ కిరీటం కంటే దేశంలో ఏం జరుగుతుందో మాట్లాడడమే ముఖ్యమంటోంది. 26 ఏళ్ల జాయ్ బర్కోమా పబ్లిక్ రిలేషన్స్ మేనేజర్ గా పనిచేస్తుంది. ప్రభుత్వానికి కన్సల్టెంట్ గా కూడా ఉంది. లేటెస్ట్ ఎపిసోడ్ ఏంటంటే, కొందరు కాంట్రాక్టర్లు సెనేం ముందు దాదాపు 20 మంది ప్రజా ప్రతినిధులపై ఆరోపణలు చేశారు. ఏమిటా ఆరోపణలు అంటే, ఫ్లడ్ కంట్రోల్ కాంట్రాక్టులు ఇవ్వాలంటే వాళ్ళు లంచాలు డిమాండ్ చేస్తున్నారట. ఈ విషయం గురించే జాయ్ బర్కోమా మాట్లాడుతోంది. ఆమె సర్కాస్టిక్గా చేసిన కామెంట్లు జనంలోకి బలంగా వెళ్ళాయి. దాదాపు 2 ట్రిలియన్ కొరియన్ వ్యాన్ల ఫండ్ని వరదలు రాకుండా ప్రాజెక్టుల కోసం కేటాయిస్తే భారీ మొత్తం అవినీతి పరుల జేబుల్లోకి వెళ్లిపోయిందని ఆరోపణలున్నాయి. దీనిపై బర్కోమా మాటలు అక్కడ జనాన్ని కదిలిస్తున్నాయి. ఫిలిప్పీన్స్ అంటేనే టైఫూన్లు, వరదలు. ఇక్కడ చాలా తరచుగా వరదలు వస్తుంటాయి. దానివల్ల జనం అష్ట కష్టాలు పడుతుంటారు. వందల వేల మంది చనిపోతుంటారు. ఈ వరదల నుంచి జనాన్ని కాపాడే ప్రాజెక్టులు రూపొందించిన లంచాలకే నిధులు ఆవిరవడం తప్ప పనులు పట్టాలెక్కింది లేదు. దీనిపైనే బర్కోమా ఇప్పుడు మాట్లాడుతోంది. ఇలా ఆరోపణలు చేస్తే, అవినీతి గురించి మాట్లాడితే తనకు కూడా ట్రోల్ చేస్తారని, తన అందాల సుందరి కిరీటం పక్కన పెట్టాల్సి వస్తుందని తెలిసినా ఆమె పట్టించుకోవడం లేదు. కోట్ల రూపాయలు అవినీతి పరులైన రాజకీయ నాయకులు తినేస్తుంటే జనం ఏం కావాలని ప్రశ్నిస్తుంది. వరదలు వచ్చినప్పుడల్లా సామాన్యులు ఎందుకు బలి కావాలని నిలదీస్తుంది. ప్రజల పక్షాన మాట్లాడనప్పుడు వచ్చే ఏ కిరీటాలైనా తనకు అవసరం లేదంటోంది.